దానిని కూడా క్రమముగా చేస్తున్నాడు. నేను బాగా వినాలి, క్రమంగా చేస్తున్నాడు. అదే క్రమము లేకపోతే అక్కడ అగ్ని దిగి వచ్చి ఉండేదండి, అగ్ని దిగి వచ్చి ఉండేదా, ఆ దహన బలిని అర్పించి ఉండేదా, దాన్ని దహించి ఉండేదా? అంతమంది బయలు ప్రవక్తల దగ్గర ఒకవేళ క్రమముగా దైవజనుడు లేకపోయి ఉంటే ఏమై ఉండేది? అందరి ముందు మా దేవతలు రాలేదు, మీ దేవుడు రాలేదు, దొందే అమ్మా చెప్పండి ఏంది దొందే. నువ్వు మందిరానికి పోతున్నా, నేను మందిరానికి పోవట్లా, నీకు నాకు పెద్ద తేడా ఏముంది? నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావు, నేను బూతు మాటలు మాట్లాడుతున్నా. నీకు క్రమమైన జీవితం ఉంటే నీవు అద్భుతాలు పొందుకుంటావు. నీలో క్రమం లేదు కనుకనే, క్రమమైన జీవితాన్ని నువ్వు చేయలేకపోతున్నావు కనుకనే అద్భుతాలు మన కళ్ళారా మనం చూడలేకపోతున్నాం. దేవుని ప్రియులారా వినండి, క్రమం ఎక్కడైతే ఉంటుందో అద్భుతాలకు అక్కడ ఆస్కారం ఉంటుంది. నీ జీవితంలో క్రమమైన జీవితాన్ని నుంచి